హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు బాగున్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఈ రోజు వచ్చేసి వీడియో ఏమంటే చూడండి, బుట్ట హ్యాండ్స్ అయితే కటింగ్ వీడియో అయితే పెడదాం అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించింది అనేది ఒక లైక్ కనెక్ట్ చేయండి, అలాగే సబ్స్క్రైబర్ చేసుకోండి ప్లీజ్ అండి. చూసారా నా అవతారం ఎలా ఉందో? చామంతులు అండి, అసలు ఇంట్లోనే అసలు కూర్చుని మిషన్ కుట్లా పోతున్నాము, అంత వేడిగా అంత ఇదిగా ఉంటుంది. బుట్ట హ్యాండ్స్ కి ఫ్రిల్స్ కావాలి కాబట్టి ఇదిగోండి, నేనైతే పేపర్ కటింగ్ మీద అయితే చూపిద్దాం అనుకుంటున్నానండి. మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. కొంచెం ఆదరించండి ఫ్రెండ్స్, ఎందుకంటే చాలా కష్టపడుతున్నాము. కొంచెం ఆదరించి మమ్మల్ని కొంచెం ముందుకు తీసుకెళ్తే కొద్దిగా చిన్న చిన్న ఛానల్ మేము కూడా కొద్దిగా పైకి ఎదగడానికి కొంచెం అవకాశం అనేది ఉంటుంది. అది మీ చేతుల్లోనే ఉంది కనుక ప్లీజ్ అండి. చూడండి, నేనైతే వీడియో చూపిస్తున్నాను. బ్లౌజ్ అయితే హ్యాండ్ తోటి పెట్టి చూపిస్తాను, చూడండి. ఇదిగో ఫ్రెండ్స్, చూపిస్తున్నాను చూడండి. ఇలాగా వాళ్ళకి బ్లౌజ్ హైట్ వచ్చేసి ఇది కృష్ణ ముకుంద మురారి హ్యాండ్స్ కదండి. అయితే హ్యాండ్ ఇంత పొడవు వద్దన్నారు, తగ్గించామన్నారు. ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా, ఇది ఏమంటారు, ఇక్కడ గోట్ అనేది వేసాను కదా, పైపింగ్ గోట్ అనేది. చూడండి, ఈ గోటు కాడికి తగ్గించేయమన్నారు. ఇప్పుడు ఈ గోటు కాడికి ఈ షోలర్ దగ్గర నుంచి గోటు వరకు ఎంత పొడవు అయితే ఉందో నేనైతే టేప్ తోడైతే కొలుచుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఖర్చుతోటైతే చూడండి 8:30 ఉందండి, ఖర్చుతోటైతే 9:30. అయితే మనం ఖర్చు కూడా తగ్గించేద్దామండి. వాళ్ళకైతే షార్ట్ హ్యాండే కావాలని అడిగారు కదా. బుట్ట హ్యాండ్స్ వచ్చేసి ఎప్పుడు కూడా షార్ట్ హ్యాండే కావాలండి. అయితే నేను వచ్చేసి ఇది ఈ షార్ట్ మీద వచ్చేసి చంక డౌను మొత్తం వచ్చేసి ఖర్చుతోటి 11 అంగుళాల వరకు వచ్చిందండి. అయితే పొడవైతే లేదు, ఇది 8 అంగుళాలే ఉంది, 18 అంగుళాలే, 8 అంగుళాలే ఉంది. అయితే నేను ఏం చేస్తానంటే ఒక్క పొర మీద వేస్తానండి. చూడండి, ఈ పొడవ ఎంత వచ్చింది అన్నది మనకు ముఖ్యం. ఇదిగోండి ఫ్రెండ్స్, కింద పైన ఖర్చుతోటి అయితే నేను చూపిస్తున్నాను. చూడండి, పెన్నుతోటైతే ఇలా మార్కింగ్ అనేది వేస్తానండి. చూడండి, ఇలా ఇలా మార్కింగ్ అనేది వేసాను కదా, ఇది వైటే. చూడండి, ఇలా కింద ఖర్చుతోటి పైన ఖర్చుతోటి అయితే 9 అంగుళాల వరకు అయితే నేను పెడుతున్నానండి. ఇదే 9 అంగుళాలు చుట్టూరు కూడా పెట్టుకుందాము. ఇలా చూడండి, మన వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే సబ్స్క్రైబర్ చేసుకోండి. పక్కన ఉన్న గంట బెల్ని నొక్కండి, క్లిక్ చేయండి, అది సబ్స్క్రైబర్ అయితే ప్లీజ్ అండి. ఇలాగ వచ్చింది కదా, ఇదిగోండి ఈ బ్లౌజ్ రివర్స్ చేసేసాను. చంక లూజ్ ఎంతైతే వచ్చిందో మనమైతే కొలుచుకుందాం. చూపిస్తాను చూడండి. ఇలా ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి ఇలా పెట్టేసుకుని ఇలాగా ఈ చంక లూజ్ వచ్చేసరికి ఎంత వచ్చిందో అనేది చూసుకోవాలండి. 8:30 వచ్చింది. ఇది 8:30కి చూడండి, 8:30కి ఒక గీత అనేది పెట్టుకున్నాను. ఇలాగా 8:30కి ఒక బాక్స్ లాగా అయితే రెడీ చేస్తున్నానండి నేను. చూడండి, అలాగే 2 అంగుళాల ఖర్చు కోసం అండి. అలాగే హ్యాండ్ లూజ్ అండి, హ్యాండ్ లూజ్ వచ్చేసి ఎంత ఉందో అనేది నేను పెడుతున్నాను. చూడండి, హ్యాండ్ లూజు ఇలా ఇంత వచ్చింది కదా, హ్యాండ్ ఇక్కడికి ఎంత లూజ్ వచ్చిందండి. 2 అంగుళాలు ఖర్చు వరకు పెడుతున్నాను. చూడండి, ఇలా హ్యాండ్ లూజ్ వచ్చేసి 5:30 అండి. అలాగే ఖర్చులతోటి 2 అంగుళాలు 7:30. అలాగే చంక లూజ్ వచ్చేసి 8:30 ఉందండి మనకి. ఇక్కడ నుంచి 2 అంగుళాలు ఖర్చు కోసం పెడుతున్నాను ఇలా. అలాగే చంక డౌన్ అండి, మనకి ఇది 38 సైజ్ బ్లౌజ్ కాబట్టి మనకి పెద్ద సైజ్ బ్లౌజ్ అండి. 30 దాటిందంటే పెద్ద సైజు. 3:30 వరకు పెడుతున్నానండి నేను. చూడండి, ఇలాగ ఇక్కడ 2 అంగుళాలకి ఇలా పెట్టేసి చూడండి. ఇప్పుడు ఇక్కడికి ఇది ఉంది కదా, ఇక్కడ 1 అంగుళన్నర వరకు ఇలా పెట్టేసి ఈ
ఈ ఈ మార్కు ఒక గీత అనేది ఇచ్చేద్దామండి. చూడండి, అంతేనండి. ఇలా 2 అంగుళాలకి ఇలా. ఇప్పుడు దీన్ని మనం ఇలాగా కొంచెం కొంచెం కరువు అనేది దింపుకుంటూ ఇలా వెళ్ళాలండి. ఇలా ఇలా అనేసి చూడండి, ఇక్కడ 8:30కి పెట్టాం కదా మనం. ఈ 8:30కి ఇక్కడ హ్యాండ్ దగ్గర లూజ్ దగ్గరికి ఒక మార్క్ అనేది ఇచ్చేద్దామండి. ఇలాగా అదే లూజు మళ్ళీ ఇక్కడ 2:30కి చూడండి. అంతేనండి. నేనైతే హ్యాండ్ లోతు అయితే తీయట్లేదండి. అలా ఉన్నది అలా పెట్టేశాను. కట్ చేసేస్తానండి ఈ హ్యాండ్ని అయితే. నేను ఇది డబుల్ మడత మీద అయితే కట్ చేయలేదండి. పేపర్ అయితే పొడుగు సరిపోదని చెప్పి ఈ విధంగా అయితే తీసుకున్నాను. చూడండి, ఇక్కడ కర్వ్ ఇచ్చేసుకుని అలాగా ఇక్కడ కూడాను లూజు, ఇక్కడ కూడాను లూజు. చంక డౌన్ వచ్చేసి లోతు ఎలా తీసుకోవాలంటే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. పేపర్ మీద అయితే తెలుస్తుందో లేదో మరి. నేనైతే చాలా కష్టపడి అయితే వీడియో అయితే చేస్తానండి. ఇక్కడ 2 అంగుళాలు తీసుకున్నాను. ఇక్కడ ఈ 2 అంగుళాలు ఖర్చు వరకు, ఇక్కడ నుంచి ఈ 2 అంగుళాల వరకు ఇలా పెట్టి చూడండి. చూడండి ఎంత వచ్చింది. ఇదిగోండి, ఇక్కడైతే వచ్చింది. నేనైతే 30 అంగుళం వరకు తీసుకుంటున్నాను. చూడండి, ఇలా అంతే. కొంచెం కొంచెం ఇలాగా అలా అలా డౌన్ ఇచ్చేయాలండి. చూసారు కదా, అంతేనండి. చూసారా పేపర్ కటింగ్ ఎంత మంచిగా వచ్చిందో. ఇది చంక డౌన్ కోసం 30 అంగుళం పెట్టానండి నేను. మొత్తం పేపర్ కటింగ్ అంతా ఎలా వచ్చింది చూడండి. ఇప్పుడు నేను ఇది క్లాత్ మీద వేసి కట్ చేసుకుంటానండి బుట్ట కోసం. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే 1/2 మీటర్ క్లాత్ అండి. ఇలా తీసుకున్నాం కదా. ఇలా తీసుకున్నప్పుడు దీనికి ఏమైందంటే చూడండి, ఇలా ఇలా వేసేసుకుని ఈ 1/2 మీటర్ క్లాత్ని 2 ఫోల్డ్ చేసుకుని ఇలా వేసుకోవాలండి. అంతే. ఇలా వేసుకున్నప్పుడు మనకి బ్లౌజ్ కటింగ్ అన్నది ఇలా వస్తుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, క్లాత్ని అయితే నేను తీసేసి ఇలాగ పొడవుగా 2 మడతలు వేసుకుని మనకి ఇలా ఓపెన్ సైడ్ ఉన్నది ఆపోజిట్లో పెట్టుకుని ఇలా మడత వైపు ఉన్నది మన వైపు పెట్టుకుని ఇలా మధ్యలోకి మళ్ళీ ఇంకో ఫోల్డ్ చేసేసి ఇలా వేసుకుని చూడండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇదిగోండి ఇలా వస్తుంది మనకు. ఇప్పుడు ఎన్ని ఫ్రిల్స్ కావాలంటే అంత ఫ్రిల్స్కి అయితే మనం వాడుకోవచ్చండి. ఈ బ్లౌజ్ కటింగ్ అయితే చూడండి, నేను సేమ్ ఇది ఎలా ఉందా అనేది నేను అలా పెట్టేస్తాను. ఇదిగోండి, అయితే మనకి ఫ్రిల్స్ పెడతాం కదా. ఇక్కడ షోలర్ దగ్గర నుంచి అటు సైడు 5 అంగుళాలు, ఇటు సైడ్ 5 అంగుళాలు కావాలండి. మనకైతే 2 వైపులు ఇది 4 మడతలు ఉంది కాబట్టి దీన్ని ఏ విధంగా చేస్తానో చూడండి ఫ్రెండ్స్. ఇలా ఫ్రిల్స్ కోసం అండి ఇలాగ ఒక 5 అంగుళాలకి ఒక మార్క్ అనేది పెట్టుకుంటున్నాను నేను. చూడండి ఫ్రెండ్స్, ఇలా మీకు నచ్చితే ఒక లైక్ అనేది ఇవ్వండి. ఫస్ట్ టైం నేనైతే మన వీడియోలో అయితే నేను మొన్న బాగా మంచి ఓవర్గా ఉన్న మోడల్ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేశానండి. కాకపోతే నా బ్యాడ్ లక్ ఏంటంటే టైం లేదు. ఆ రోజంతా కరెంట్ లేదు. నా ఫోన్లోనే ఛార్జింగ్ కూడా లేదండి అసలు ఆ రోజు. ఎందుకంటే మాకు పొద్దున్న సాయంత్రం కూడా కరెంట్ లేకుండా చేసేసారు. అది చేసేయడం వల్ల నా ఫోన్లో ఛార్జింగ్ లేక నేను ఏమైందంటే మంచి మోడల్ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అనేది చేశాను ఫ్రెండ్స్. చేసినా సరే ఫలితం లేకుండా పోయింది నాకు. ఎందుకంటారేమో ఇంకా అంతేనండి. ఇంకా నేను వీడియో ఏం చేయలేదు. బ్లౌజ్ కూడా ఫోటో కూడా ఏం తీసుకుంటలేదు. మొత్తం ఫోన్ అంతా ఆఫ్ అయిపోయిందండి. ఇంకేం చేయడానికి లేక నేను మెదలకండి స్టిచ్చింగ్ అనేది చేసేసి బ్లౌజ్ని అయితే వాళ్ళకి ఇచ్చేసానండి. ఇంకా చూడండి, ఇలాగా 5 అంగుళాలకి నేను ఒక మార్క్ అనేది పెట్టుకున్నాను కదండి. ఇలాగా నా బ్లౌజ్ ఎంత హైట్ అన్నది చూడండి, ఎంత పొడుగు పెట్టుకున్నాను. ఇదిగోండి ఈ విధంగా దీని చుట్టూరు ఇలాగ ఒక మార్క్ అన్నది గీసుకుంటూ వచ్చేస్తున్నానండి. ఈ విధంగా చూడండి. ఇలాగ మొత్తానికి బుట్ట హ్యాండ్స్ కోసం అయితే పెద్దవాళ్ళకండి. నా మీద కొంచెం హైట్ వెయిట్ ఉంటారా మేడం గారు అయితే చూడండి. ఇలాగా ఈ బ్లౌజ్ని ఎలా ఉందన్నది నేను అలా పెట్టేశానండి. మీకు మంచిగా అర్థమవుతుందని అనుకుంటున్నాను.
ఎందుకంటే వీడియో కనుక అర్థం కాకపోతే కనుక కామెంట్ అనేది పెట్టండి ఫ్రెండ్స్. మీకు అర్థం అయ్యే విధంగా నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే చేస్తాను. ఇప్పుడు బుట్ట హ్యాండ్స్ కోసం ఫ్రిల్స్ కోసం అయితే చూడండి, షోల్డర్ దగ్గర హ్యాండ్ దగ్గర రెండు వైపులు కూడాను 5 అంగుళాలు 5 అంగుళాలు పెట్టాను. చిన్నపిల్లలకైతే 3 అంగుళాలు 4 అంగుళాలు మామూలు పిల్లల్ని బట్టి తీసుకొచ్చండి. పెద్దవాళ్ళకే కాబట్టి మేడం గారిది ఫుల్ ఫ్రిల్స్ రావాలని చెప్పి అన్నారు. చూడండి, మరి ఫ్రిల్స్ రావాలంటే మనకి ఇక్కడ కుచ్చులు అయితే వస్తాయి. మరి పైన బుట్ట మరి హైట్ లెగాలి. దీనికి ఇక్కడ మనం బుట్ట కోసం అయితే పెంచుకోవాలండి. దీనికోసం కూడా చెప్తున్నాను. ఇదిగోండి, తీసేసాను కదా నేను, ఇలా వచ్చింది. ఇప్పుడు ఇక్కడ మనకి ఎంత కావాలంటే 3 అంగుళాల వరకు పెట్టుకోవచ్చు, 2.5 కూడా పెట్టుకోవచ్చు అండి. నేనైతే 2.5 పెడుతున్నానండి. ఇలాగ వచ్చేసి మనకి ఇది హైట్ వచ్చేసేసి ఇది కూడా అంతేనండి. ఇటు వచ్చేసేసి 3 అంగుళాల వరకు పెడుతున్నాను. ఈ పొడవు వచ్చేసి 2.5 పెడుతున్నానండి. చూడండి ఇలా. ఇలాగ ఒక బాక్స్ లాగా రెడీ చేసుకోవాలండి మనం. ఇక్కడ 2.5 పొడవు వచ్చేసి, ఈ పొడవు వచ్చేసి నేను 3 పెట్టానండి. కొంచెం ఇదిగోండి ఇటు సైడ్ ఇలా వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని మనం ఈ కరువుని ఇలా తిప్పుకోవాలండి. ఇదిగో ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు ఈ పొడవు అయితే నేను 3 పెట్టుకున్నాను. ఇటు సైడ్ వచ్చేసి 2.5 తీసుకుంటున్నానండి. ఇంకా వాళ్ళు ఎక్కువ హైట్ అయితే వద్దన్నారు. నేను కూడా చెప్పాను 3 పెట్టుకుంటే హైట్ బాగా లేస్తుంది బుట్ట అనేది అని చెప్పి నేనైతే ఇలా ఇచ్చానండి. చూడండి, ఇక్కడ నుంచి ఇలా బాక్స్ లా గీసాను కదా నేనైతే. ఈ బాక్స్ దగ్గర నుంచి ఇలా కరువు ఇలా తిప్పుకుని ఇక్కడ మనం 1.5 షోల్డర్ దగ్గర నుంచి 1.5 కరువు తిప్పుకోవడానికి అయితే పెట్టాను కదండి. ఇక్కడ వరకు ఇలాగా ఇలా ఇచ్చేసుకుంటూ కొంచెం కొంచెం ఇలా డౌన్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోవాలండి. చూడండి ఇంతే. నేను కట్ చేసిన తర్వాత చంకలోత అనేది ఏ విధంగా తీస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇలాగా చూడండి, ఇక్కడైతే ఇలా ఒక కరువు అనేది ఇచ్చేద్దాము. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వరకు నేను హ్యాండ్ కట్ చేసింది పేపర్ అయితే నా దగ్గర ఉంది కదా, దీన్ని ఏది పెట్టి చూపిస్తున్నాను చూడండి. ఇలాగా ఇదిగోండి, ఇక్కడ లూజ్ వరకు అయితే ఉంది అంతే. ఇక్కడికి ఇలాగా హ్యాండ్ మనకి లూజ్ 2 అంగుళాలు ఖర్చు కోసం అయితే పెట్టాం కదండి. అంతే, ఇలా కట్ చేసేసుకుని చాలా సులువైన పద్ధతిలో చాలా కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా అర్థమయ్యే విధంగా అయితే నేను కటింగ్ అయితే చూపిస్తున్నానండి. ఇలా ఇచ్చిన తర్వాత మనకి ఇక్కడ షోల్డర్ దగ్గర నుండి 1.5 అంగుళం వరకు మనం డౌన్ కోసం తీసుకున్నాం కదండి. ఇక్కడికి ఇలాగా కరువు అనేది అలా పెట్టుకుంటే ఫ్రిల్స్ పెట్టేటప్పుడు మనకు కొంచెం చాలా ఈజీ అనిపిస్తుంది అండి. కన్ఫ్యూజ్ అనేది లేకుండా ఉంటుంది. ఇదిగోండి, ఇలా ఇచ్చేసిన తర్వాత నేనైతే హ్యాండ్ ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఇలా ఫ్రిల్స్ పెట్టాలంటే పెద్దవాళ్ళకైతే బ్లౌజ్ 1/2 మీటర్ క్లాత్ అయితే ఈజీగా పడుతుందండి. ఇంకా చిన్నపిల్లలకైతే కనుక మనకి ఏమన్నా తక్కువ పట్టిద్దేమో కానీ తప్ప పెద్దవాళ్ళకైతే మాత్రం 1/2 మీటర్ క్లాత్ ఈజీగా పట్టిద్ది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలాగా గుర్తుల కోసం మనం అయితే ఇలాగ ఆనమాలు అనేది పెట్టుకోవాలి. చంక లోతు దగ్గర, హ్యాండ్ లూజ్ దగ్గర, అలాగే ఈ కరువు దగ్గర, ఇలా షోల్డర్ దగ్గర. ఇంతేనండి. నేనైతే శారీలో బ్లౌజ్ అయితే ఈ విధంగా నేను కటింగ్ వీడియో అయితే చూపిస్తలేదు. నేను ఈ బ్లౌజ్ని స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, నేనైతే ఈ విధంగా వేసుకున్నాను క్లాత్ని. ఇదైతే 4 పొరలు అండి, 4 లేయర్స్. అయితే ఇది బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా అతుకులు పట్టొచ్చండి. కొంచెం నేనైతే చూసుకుని కట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలా ఇంతేనండి. ఇప్పుడు కటింగ్ వీడియో చూపిస్తాను.